ఢిల్లీ నుంచి సంకేతం వచ్చింది మొదలు తెలంగాణ రాజకీయాల్లో వాడి వేడి చర్చ మొదలైంది. తెలంగాణలో 119 నుంచి 179కి అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి. అంటే అసెంబ్లీలో అదనంగా 60 సీట్లు వస్తాయి. అలాగే తెలంగాణలో 17 నుంచి 26కు లోక్సభ సీట్లు పెరుగుతాయి. లోక్సభలో అదనంగా రాష్ట్రం నుంచి 9 సీట్లు వస్తాయి. మహిళా చట్టం అమలుతో కీలక మార్పులు జరుగుతున్నాయి. ఇక తెలంగాణలో మహిళలకు అసెంబ్లీలో 60, లోక్సభలో 9 సీట్లు దక్కనున్నాయి. తెలంగాణలో పెరిగే సీట్లు మొత్తం మహిళా కోటాకే వెళ్లబోతున్నాయి. ఏపీ విభజన చట్టం ప్రకారం తెలంగాణలో 119 నుంచి 153కి అసెంబ్లీ సీట్లు పెరగాల్సి ఉంది. కానీ మహిళా చట్టం అమలు చేయడం వల్ల 153 కాస్త 179కి చేరుకుంటున్నట్టు అభిప్రాయపడుతున్నారు. అయితే ఏ జిల్లాలో మహిళలకు సీట్లు రిజర్వ్ అవుతాయనేది ఉత్కంఠకు దారితీస్తోంది. ఇక ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు డీలిమిటేషన్ పై అమిత్ షా చెప్పాక అన్ని రాజకీయ పార్టీలలో నేతలలో ఇది హాట్ టాపిక్ గా మారిపోయింది. ఏ జిల్లాలో ఎన్ని సీట్లు పెరుగుతాయి, జిల్లాల వారీగా అసెంబ్లీ సీట్లలో జరిగే మార్పులపై ఆరా తీస్తున్నారు. మహిళలకు దక్కే సీట్లపైన నేతలు వాకప్ చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ రిజర్వ్ సీట్లు పెరుగుతుండటంతో మరింత ఆసక్తి నెలకొంది. ఇక తెలంగాణలో ప్రస్తుతం ఎస్సీ 19, ఎస్టీ 12 అసెంబ్లీ సీట్లున్నాయి. ఇక నియోజకవర్గాల పునర్విభజనతో చూస్తే ప్రధాన పార్టీలో అనేక మంది నేతలకు చట్టసభలకు పోటీ చేసే ఛాన్స్ దక్కుతోంది. దీంతో తెలంగాణలోని ఆశావహుల్లో ఆశలు అమాంతం పెరుగుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 294 అసెంబ్లీ సీట్లుంటే ఇప్పుడు డీలిమిటేషన్తో ప్రత్యేక తెలంగాణలోనే 179 అసెంబ్లీ సీట్లు వస్తున్నాయి. ఈ మార్పుల తర్వాత తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 90 సీట్లు కావాలి. మొత్తానికి అసెంబ్లీ లోక్సభ సీట్లు పెరుగుతాయని ఢిల్లీ నుంచి సంకేతం వచ్చింది మొదలు. ఇక తెలంగాణ రాజకీయాలు అయితే వాడి వేడి చర్చ మొదలైంది. మొత్తానికి వరంగల్ ఎలా ఉందో సిచ్యువేషన్ తెలుసుకుందాం. వరంగల్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, ఓవరాల్ గా చూసుకుంటే వరంగల్ సిచ్యువేషన్ ఎలా ఉంది, అలాగే ఈ సీట్ల తిరుగుబాటుతో అయితే ఎక్కువ ఎస్సీ ఎస్టీ రిజర్వ్ రావడంతో అయితే ఉత్కంఠ నెలకొన్నట్లుగా తెలుస్తుంది. అండ్ మహిళలకు కూడా ఎక్కువ కేటాయించడంతో అయితే ఉత్కంఠ నెలకొంది. ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఏంటి? ఎస్సోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 119 అసెంబ్లీ అదేవిధంగా 17 పార్లమెంటు స్థానాలను కేటాయిస్తూ 2014లో కొత్త రాష్ట్రం ఏర్పడింది. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఇటు పార్లమెంటు స్థానాలు పెరుగుదల 800కు పైగా పెరగడంతో పాటు అదేవిధంగా అసెంబ్లీ స్థానాలు కూడా పెరగడంతో అయితే గతంలో ఏదైతే 2014 డీలిమిటేషన్ యాక్ట్ ప్రకారం ప్రతి పార్లమెంటుకు 2 అసెంబ్లీ సీట్లు మాత్రమే పెరగాల్సి ఉండింది. అయితే ఇప్పుడు పార్లమెంటు స్థానాలు కూడా 26 పెరగడంతో అయితే 9 స్థానాలు పెరగడంతో అయితే అటు అసెంబ్లీ స్థానాలు కూడా పెరుగుతున్నాయి. గతంలో 153 వరకు పెరుగుతాయనే అంచనాలు ఉండేది. 17 అసెంబ్లీకి 34 మాత్రమే పెరుగుతాయి అనుకున్నారు. కానీ ఇప్పుడు 26 పార్లమెంటుకు చొప్పున 2 అసెంబ్లీలు పెరిగితే 179 తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అందులో ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటికే ఇటు 2 పార్లమెంటు స్థానాలు, ఇటు వరంగల్ అదేవిధంగా మహబూబాద్ 2 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. అందులో వరంగల్ పార్లమెంటు ఎస్సీ రిజర్వ్డ్ గా, మహబూబాద్ ఎస్టీ రిజర్వ్డ్ గా ఉన్నాయి. ఇటు వీటితో పాటు ఇటు భువనగిరి పార్లమెంట్ లో జనగామ కాన్స్టిట్యున్సీ అదేవిధంగా ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 12 అసెంబ్లీ స్థానాలు ప్రస్తుతం ఉన్నాయి. అవి 16 నుంచి 17కు పెరిగే అవకాశం ఉంది. సోని ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనైతే ఇటు గతంలో ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల అనుగుణంగా ఇక్కడ 5 రిజర్వేషన్లు ఉన్నాయి, 2 ఎస్సీ 3 ఎస్టీ ఉన్నాయి. అవి కూడా పెరిగే అవకాశం అయితే ఉంది. సోని, రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.